RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుప్పు అశోక్ గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్నందున తన ఉంగరం గుర్తుకు ప్రజలంతా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారంలో భాగంగా వేడుకుంటున్నారు. తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన చింతలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలకు తెలిపారు. నేను కుప్పు అశోక్, చింతలపల్లి విలేజ్, ఆమనగల్ మండలం, రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. నేను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బలపరిచిన చింతలపల్లి సర్పంచ్, గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాది సింబల్ వచ్చేసి ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తు ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తు పైన నన్ను ఆశీర్వదించి ప్రతి చింతలపల్లి గ్రామ ప్రజలు మొత్తం నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దాదాపుగా 20 ఏళ్ల సంది ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన. అది ఒక ఆటో నడుపుకుంటూ, ప్రతి ఒక్క పని చేసుకుంటూ, ప్రతి ఒక్క ఇంటికి సేవకరంగా నేను ఒక రూపకంగా కష్టపడి ప్రతి ఒక్క ఇంటికి పనిచేసిన. కాబట్టి నాకు ఈరోజు నన్ను గ్రామ ప్రజలు నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించి నాకు ఉంగరం గుర్తు పైన ఓటేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. చింతలపల్లిలో ప్రతి ఒక్కటి ఏదున్నా ముందుండి పనిచేస్తాను. నేను నాకు ఈ సమస్య వచ్చిందంటే ఒక పింఛన్ లేదన్నా, పింఛన్ విషయంలో అయినా నేను ముందుండి ఎమ్మెల్యే వరకు, మంత్రి వరకు అయినా నేను పోరాడి, ఎంపీడీఓ వరకు నేను పనిచేసి ప్రతి ఒక్కరిని కాల్ చేసి అందుబాటులో ఉంటా ఊర్లో. ఎందుకంటే నాకు గత 20 సంవత్సరాల సంది నాకు అనుభవం ఉంది. నేను ఒక ఊర్లో ప్రతి ఒక్కటి, నేను ఎక్కడ పోయి బతకలే, ప్రతి ఊర్లోనే పొద్దున లేస్తే ఊర్లోనే బతుకుంటూ, ఊర్లోనే పని చేసుకుంటూ, ఊర్లోనే ఉన్నా. ప్రతి ఒక్క ఇంటి సమస్య తెలుసు నాకు. ఏ సమస్య వచ్చి నాకు ఈ సమస్య వచ్చింది అంటే ఆ సమస్యలో నేను ముందుండి పనిచేస్తాను. నేను అట్లాంటిది ఒక వీధి లైట్ లేదన్నా నేను పనిచేస్తాను. ఇది నాకు సీసీ రోడ్ కావాలన్నా, ఒక మోరీ లేదు, ఈ మోరికి ఏదైనా ఇబ్బంది ఉందన్నా, మోరికైనా ఒక సీసీ రోడ్ అయినా, ప్లస్ ఈ వీధి లైట్లు అయినా, ఏదో ఒక సమస్య, నాకు ఈ సమస్య వచ్చింది ఆయన, ఇది నాకు బాగా ఉందంటే నేను ప్రతి ఒక్కరిని ముందలుండి పనిచేస్తాను. నేను అడ్డగోలు హామీలు నేను చనిపోయినాక ఇస్తాను అంటలేను. నేను ఒక హాస్పిటల్ నీకు ఆపతుందంటే ఒక హాస్పిటల్కి నేను ఒక కారు పెట్టైనా సరే, ఒక కారుతోటైనా ముందలుండి నేను నడిపించి ఒక కారును తీసుకుపోయినా నిన్ను హాస్పిటల్ దించొచ్చే బాధ్యత నేను హామీలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నేను డబ్బులు ఇస్తాంటలేను. లేకపోతే నేను పెళ్లి చేస్తుంటే, ఒక అమ్మాయి పెళ్లి చేస్తుంటే నీకు డబ్బులు లేక పెళ్లి చేస్తలేవు. ప్రతి ఒక్కరి దగ్గర, అందరి దగ్గర ఉండి ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే చేస్తారు. కానీ నేను ఇచ్చే 5,000, 10,000కు మీరు పెళ్లి చేయరు. కాబట్టి నేను అట్లాంటి మాటలు, బూటకాల మాటలు చెప్పలేను. ఎందుకంటే నేను పని చేస్తాను. నీకు ఈ అవసరం ఉందంటే ఆ అవసరాన్ని బట్టి నువ్వు చెప్పిన పనిని నేను ఫాలో అయ్యి నేను ప్రతి ఒక్క పని నేను ముందరుండి పని చేస్తాను. యువతకు ఇప్పుడు అమ్మాయిలకైనా సరే ఒకటి కుట్టు మిషన్లు పెట్టిస్తా. లేదంటే అబ్బాయిలు కూడా కొంచెం వ్యతిరేకంగా, కొంచెం పనులు లేక ఊర్లంగా తిరుగుకుంటా, లేకపోతే బయట పోయి ఛాయ్ తాగుకుంటూ అటకెళ్ళి తిరిగే వాళ్ళకు కూడా నేను మంచి స్కిల్ డెవలప్మెంట్లో మాట్లాడిన. నేను వాళ్ళను కూడా ఏదైనా సరే పనిలో ఒకటి ముందుండి నేను పని చేయించి వాళ్ళని పనిలో పెట్టించే బాధ్యత నాది ప్రతి ఒక్క పనిలో. ఎందుకంటే మనకు దాదాపు 20 ఏళ్ళ సంది నాకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాడికి వెళ్ళి, మనకు మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్తో సహా మనకు ఎంతోమంది తెలుసు. కాబట్టి ముందలుండి నేను పని చేపిస్తాను. వాళ్ళకి ఏదైనా నేను పని ఇప్పిస్తాను.